ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ వార్తల్లో ఉంది. రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ రికమెండ్ చేశారు. 6 నెలల పాటు కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్స్పా ఎక్స్టెండ్ చేయమని ప్రెసిడెంట్కి సిఫార్సు చేశారు. నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఆఫ్స్పా ఇంకొక 6 మాసాల పాటు ఎక్స్టెండ్ చేయమని చెప్పి రికమెండేషన్ వచ్చిందనమాట. మనకు తెలుసు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 చాలా హార్ష్ డ్రెకోనియన్ లా అనమాట. ఈ లా ఉంటే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ పోలీస్కి సపోర్ట్గా అక్కడ రావచ్చు అనమాట. దీన్ని చాలా కఠినమైన చట్టం అంటారు. ఇక్కడ సర్చ్ అండ్ సీజర్ అనేది చాలా కఠినంగా ఉంటాయి. అంటే వాళ్ళకి పూర్తిగా సర్చ్ సీజర్ పవర్స్ విపరీతంగా ఉంటాయి అనమాట. ఎటువంటి వారెంట్ లేకుండా కూడా సర్చ్ సీజర్ చేయొచ్చు అనమాట. అండ్ వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఈవెన్ అవసరమైతే పాయింట్ బ్లాంక్లో అంటే చాలా దగ్గరగా కూడా మనిషిని కాల్ చేయొచ్చు. సో చంపేసే అంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారు అక్కడ అని ఇన్సర్జెన్సీ చేస్తున్నారంటే వాళ్ళని డెత్ కాజ్ చేసే రైట్ కూడా వీళ్ళకుంటుందన్నమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ కెన్ రిసార్ట్ టు యూజింగ్ ఫోర్స్ ఈవెన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కాజింగ్ డెత్ అనమాట. దీనిలో ముఖ్యంగా ఎవరైనా డీటైన్ చేయొచ్చు. ఆఫ్స్పా కింద ఎవరైనా డీటైన్ చేయొచ్చు. అండ్ వీలైనంత త్వరగా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. వీలైనంత త్వరగా అని చెప్పారు కానీ కొన్నిసార్లు చాలా సంవత్సరాల పాటు డీటైన్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట.